అందరికీ నమస్కారం. ఈ ఛానల్లో మోటివేషన్ వీడియోలు నా జీవితానికి చాలా ఉపయోగపడ్డాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అమ్మ అందరికి ఉండదన్నా, ఉన్నప్పుడే చూసుకోవాలి. పోయాక పేపర్లో యాడ్ వేస్తాం, గట్టిగా సమాధి కడతాం, ఊరందరికి పిలిచి భోజనాలు పెడతామంటే దండగన్నా. లేనప్పుడు చేసే వీటన్నిటికన్నా ఉన్నప్పుడు పెట్టే ముద్ద గొప్పది. వాళ్ళ జీవితంలో చాలా కష్ట నష్టాలు అనుభవించుంటారు, అందుకని వాళ్ళు అనుభవించి మనకు చెప్తారు. ఆ సెకండ్ లో మనం ఎమోషన్ అయ్యి వీళ్ళు ఎలాగే చెప్తారులే అనుకున్నప్పుడు బొక్కబొరలుగా పడిపోతాం. అవును కదా వీళ్ళు చెప్పారు, సరే ఒక అడుగు ఆగి వేద్దాం అని ఆలోచిస్తే మనం నష్టపోం. జీవితంలో తల్లిదండ్రులు చెప్పిన మాట ఎందుకు వినాలి అంటే మనం జీవితంలో పడిపోకుండా, నష్టపోకుండా, మోసపోకుండా ఉండడానికి తల్లిదండ్రులు మాట వినాలి. 100 చెప్పు 1,00,000 చెప్పు, 100 మంది స్నేహితులు ఉన్నా కూడా నా కోసం ప్రాణం పెడతారండి అన్నా కూడా తల్లిదండ్రుల తర్వాత స్నేహితులు, తల్లిదండ్రుల తర్వాతే తోడబుట్టింటారు. నువ్వు ఇష్టపడు ఒక వ్యక్తిని, ఎంతైనా ఇష్టపడు, కానీ ఆ వ్యక్తి లేకుంటే నా జీవితం లేదా, ఆ వ్యక్తి లేకుంటే నేను బతకలేను అన్న స్థాయికి మాత్రం ఎప్పుడూ చేరుకోకూడదు. అది చాలా పెద్ద వ్యసనం అవుతుంది. ఏమో జీవితం అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఈరోజు ఏం జరుగుతుంది అన్నది రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేదు. దీనికి అంత బానిస అవ్వడం అంత కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. ముఖ్యంగా మనుషులకి ఆలోచనలు మారిపోతుంటాయి. మన లైఫ్ స్టైలే కారణం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది రాత్రిపూట ఈ ఫోన్ని వాడటం. అయితే ఫోన్ పక్కన పెట్టుకోవద్దు, దీంతో అనేక ఇబ్బందులు. చాలా మంది యంగ్స్టర్స్ అర్ధరాత్రి దాకా ఫోన్ చూసుకుంటూ దాన్ని ఏ దిండి కిందనో పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల రిస్క్ ఉంటుంది. ఫోన్ శబ్దాలకి తరచుగా మెలకు వచ్చేస్తూ ఉంటుంది. దాంతో ఆ ఫోన్ శబ్దాలు నిద్రలేమిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే స్మార్ట్ ఫోన్ ఎక్కువ శాతం రేడియేషన్ విడుదల చేస్తూ ఉంటాయి. దీనివల్ల తలనొప్పి, కండాల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. అన్నిటికీ మించి స్క్రీన్ నుంచి వచ్చేటువంటి ఆ నీలి కాంతి నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చేటువంటి ఆ బ్లూ లైట్ మెల్టోనిన్ హార్మోన్ తాలూకు ఉత్పత్తిని అడ్డుకొని నిద్రకి అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో 8వ తరగతి చదువుతున్నాడు. రీసెంట్ గా ఇతనికి తలనొప్పి వస్తే హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి చెప్పిన విషయం ఏమిటంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అతను జ్ఞాపక శక్తిని కోల్పోయాడని. ప్రజెంట్ అతని తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. సో పేరెంట్స్, మీ పిల్లల్ని మొబైల్ నుంచి దూరం ఉంచడానికి ప్రయత్నించండి. వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి వారికి అర్థమయ్యేలా చెప్పండి. జాగ్రత్త. స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా యూత్ మొబైల్ కు బానిసైపోతున్నారు. అయితే ఇది అంత మంచిది కాదని, దీని ద్వారా వెన్నెముక సమస్యలు వస్తాయని బ్రెజిల్కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. 3 గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్ ను చూడడం, స్క్రీన్ ను కళ్ళకు దగ్గరగా ఉంచడం, ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చొని మొబైల్ ను చూడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. సో ఇది చాలా వరకు నిజం. ఇప్పుడు యువత ఫోన్ కు చాలా ఎడిక్ట్ అయిపోయారు. మీరనే కాదు, ఈవెన్ నేను కూడా ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. సో మనందరం ఎంత తక్కువగా మొబైల్ వాడితే అంత మంచిది. ఎందుకంటే మన ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అదే పనిగా చూడడం. మనం ఫోన్ లేదా టీవీ వాడేటప్పుడు ఎక్కువసేపు అదే పనిగా చూస్తున్నప్పుడు మన కళ్ళు అలసిపోతాయి. అలసిపోవడమే కాకుండా కన్ను చాలా డ్రైగా అయిపోతుంది. ఈ డ్రైగా అయిపోయాక కళ్ళు ఎర్రగా మారడం, కంట్లో నుంచి ఎక్కువ నీరు కారడం లాంటివి కూడా అవ్వచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువసేపు చూడాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉండండి. నిద్రపోయే ముందు కూడా ఫోన్ అట్లీస్ట్ ఒక 2 గంటల ముందు వాడకుండా ఉంటే మంచిది. దీనివల్ల నిద్ర పట్టకపోవడం ఇలా